హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. వీడియో ఏంటనుకుంటున్నారా? ఉపవాసం ఉండే వాళ్ళ కోసం రవ్వ పాయసం ప్రిపేర్ చేద్దామని ఎసరైతే పెట్టానమాట. అంటే ప్రిపేర్ చేసి మసీద్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నా. అందుకోసం ముందుగా బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మన సూజీ రవ్వ, దీన్నైతే కొంచెం ఫ్రై చేసుకొని, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పచ్చి స్మెల్ అయితే పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట రవ్వ వచ్చేసి. దానికి ఎసరేమో ఈ విధంగా తెరులుతూ ఉంది. ఎసరు వచ్చినాక పోయాలి. అండ్ ఇంకో పక్కేమో కొబ్బరి, వేరుశనగపప్పు, పల్లి పప్పులు ఉంటాయి కదా, వాటిని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ వర్క్ ఫాస్ట్గా అయిపోతుందని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. మా రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారు కదా మా వాళ్ళు, ఉపవాసం విరిపించేటప్పుడు ఇలా పాయసం కానీ ఏదైనా ఇచ్చి పంపించామంటే మసీద్కి, అక్కడే ఉపవాసం విరమించగానే అందరూ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ కొంచెం కొంచెం తాగుతారనమాట. దానికోసం ఇలా ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉన్నాను. ఇవాళ పంపిద్దాం అనిపించింది. నా బర్త్డే కదా, నా బర్త్డేకి ఇలా స్వీట్ చేసి పంపించాలనిపించింది. రవ్వ పాయసం అయితే ఫాస్ట్గా అయిపోతుందిలే ప్రిపరేషన్ అనేసి అయితే స్టార్ట్ చేశాను. ఈ విధంగా వాటర్ అయితే హీట్ అవుతుంది, ఎసరు వస్తుందనమాట. ఎసరు రావడం వెంటనే ఉప్మా రవ్వ అయితే వేసేయడం. ఇక ప్రాసెస్ తెలుసు కదా, కొంచెం పాలు, పంచదార కలిపేయడం. ఇది ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు రేపు శుక్రవారం అయితే పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ టైలరింగ్ వర్క్తో బిజీ వర్క్తో కుదరదు కదా, కుదిరినప్పుడు కొంచెం ఇలాంటివి చేస్తాను. ఇలా రంజాన్ నెలలో ఇలా పాయసం కానివ్వండి, చపాతీ కానివ్వండి, ఏదో ఒకటి ఉపవాసం విరమించే వాళ్ళ కోసం మనం చేసి పంపిస్తే కనుక చాలా మంచిది అంటుంటారు. ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటాను. సగ్గుబియ్యం పాయసం ఎక్కువగా, సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే ఎక్కువగా పంపిస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే రవ్వ పాయసం పంపిద్దామనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లోకి రవ్వ, సూజీ రవ్వ ఉంది కదా, ఆ రవ్వనైతే పోసేసాను అనమాట. ఉడుకుతూ ఉంది, రవ్వ కూడా తెరులుతూ ఉంది, చూసారా చక్కగా. ఇదిగోండి, రవ్వ కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఒక్కోటి అయితే యాడ్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పాలనైతే యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, ఈ పొడి కూడా, వేరుశనగ పప్పుల పొడి, ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పంచదార యాడ్ చేసేద్దాం. అవి ప్యాకెట్లలో కాజామా అల్ల మారమేస్తుంది ప్యాకెట్. అంటే పల్చగానే ఉండాలన్నమాట. రవ్వ కేసరిలాగా గట్టిగా ఉండకూడదు, ఎందుకంటే అలా ఇష్టపడరు. ఇలా పల్చగా ఉన్న జావని గనక పంపిస్తే వాళ్ళు తాగడానికి కూడా, వాటర్ గ్లాస్ ఇచ్చి పంపిస్తున్నాను అనమాట. వాళ్ళు తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. దల్దాం పంచదారని యాడ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు తాగడానికి కూడా బాగుంటుంది. ఉపవాసం విరమించే వాళ్ళకి ఏంటంటే గట్టి వస్తువులు ఇవ్వకూడదు. ఇలా పల్చగా ఉండే పాయసాలన్నీ కూడా వాళ్ళకి చాలా మంచిది అనమాట. రాగి జావాని ఇలాంటివి ఎక్కువగా తాగుతారు. గంజి జావ కూడా చేస్తారనమాట, కొంచెం స్పైసీగా ఉంటుంది. అదైతే ఇలా స్వీట్ కాదు, అది కూడా ప్రిపేర్ చేస్తారు కొన్ని మసీదులలో. ఇదంతా రంజాన్ మాసంలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఇవి చలవ, పగలంతా ఉపవాసం ఉండేసి వేడి చేస్తుంది కదా, తర్వాత ఇది కనుక తాగితే చలవ అన్నమాట. ఇంతకీ నా వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.